జిల్లా అల్లూరు మండలం అల్లూరు నందు రిక్షాలో భార్యను ఉంచుకొని భిక్షాటన చేస్తున్న గిరిచిన వ్యక్తి కోవూరు వెంకటేశ్వర్లు వారి కన్నబిడ్డలు చూసుకోకపోవడంతో భిక్షాటన చేస్తూ ఉన్న వృద్ధ దంపతులను నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అధ్యక్షులు, నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, జనసేన ఎస్టీ సెల్ నాయకుడు దాసరి పోలయ్య వివరాలు తెలుసుకొని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వృద్ధాప్యంలో ఉన్న జంటను ప్రభుత్వ అధికారులు కలగచేసుకొని ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వసతి ఉండేందుకు గృహాన్ని ఏర్పాటు చేయాలని, వృద్ధ దంపతులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ అధికారులకు, ఐటీడీఏ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కావున అధికారులు స్పందించి వారికి గృహం, పెన్షన్ ఏర్పాటు చేయాలని కోరారు. నేను జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబరు. ఈరోజు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు నీ పేరు పెద్దయినా కోవూరు వెంకటేశ్వర్లు, నీ భార్య పేరు రవణమ్మని నిరుపేద గిరిజనులు. వీళ్ళు రెక్కడికి డొక్కని పరిస్థితి, కానీ అది కూడా వీళ్ళు చేసుకోకుండా ఊరంతా తిరిగి ఈ ఆటో రిక్షాలు పెట్టుకొని రిక్షా బండి వేసుకొని ఇతన్ని ఆమెను కాపాడుకుంటూ సొంత తల్లిలాగా, సొంత భార్యలాగా చూసుకుంటూ ఇతను రిక్షా మీద గిరిజన అతను అయినా కూడా సరే ఈ మాదిరిగా సేవ చేసిన కానీ హ్యాండ్స్ ఆఫ్. ఈ మాదిరిగా ప్రతి ఒక్కరూ పెద్దోళ్ళు కానీ, కొడుకులు కానీ, కూతుర్లు కానీ ఈయనతో చూసి నేర్చుకోవాలని ఈరోజు నేను గవర్నమెంట్ హాస్పిటల్ ముందు వీళ్ళ పరిస్థితిని బట్టి ఆలోచించి ఈరోజు చెప్తున్నా. ఇలా పెద్దయినా ఎన్ని సంవత్సరాల నుంచి అవి నువ్వు తీసుకెళ్తున్నావు? 3 సంవత్సరాల నుంచి. ఎక్కడ చెప్తున్నావు? అల్లూరు మొత్తం. నువ్వు ఒకసారి నీ కాడికి వచ్చినప్పుడు నీకు సొంత ఇల్లు కూడా లేదు. ఆ చెరువు గట్టి మీద ఒక గుడిసె వేసుకున్నావు. వచ్చి అప్పుడే నేను విచారించాను, ఆధార్ కార్డు కూడా ఉంది, ప్రభుత్వం కూడా ఇస్తున్నావు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ పరిస్థితుల్లో నేను పెట్టుకోవడానికి తిరుగుతున్నాను. కాబట్టి నీకేమైనా ఆర్థిక సహాయం కలిపితే నా కార్డు ఇచ్చిపోతాను. నీవుని నీ భార్య పేరు రోణమ్మ. ఇది చాలా సంతోషం అండి. మేము మా పిల్లలు కూడా ఉండరు. ఈ మాదిరిగా నువ్వు మీ భార్యని ఒక బిడ్డలాగా తల్లిలాగా నువ్వు కాపాడుకుంటూ రిక్షాలు చేసుకుంటావు. నీకు నా యొక్క వందనాలు తెలుపుతున్నాయా. ఇదే మాదిరిగా ఈ వీడియో ప్రతి ఒక్క చూసినందరూ కూడా ఇతను చూసి నేర్చుకోమని చెప్తున్నారు. సరే వచ్చి కనిపిస్తాను నీకు పెద్దయినా.